ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకున్నది ఒకే ఒక కొడుకు. వాడికి కూడా ఎంతో కొంత ఆస్తి ఉండాలి కదా. అందుకే ఆ ల్యాండ్ కొన్నాను. వాడిలాంటివన్నీ ఆశించడు కానీ నేను వాడి గురించి కూడా ఆలోచించటం నా బాధ్యత కదా. ఇంత జరిగినా సారెందుకు అలా మౌనంగా ఉన్నారు? ఆలోచిస్తున్నారేంటి? మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మీ నలుగురు పిల్లలకి అందులో బాగుందంటున్నారు, అంతేనా? పర్లేదు, ల్యాండ్ మొత్తం మా వాడికి రాసివ్వండి. వాళ్ళ భాగానికి రావాల్సిన క్యాష్ లెక్కబెట్టి వాళ్ళకి నేనిచ్చేస్తాను. ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది. అవునమ్మా, హరీష్ చెప్పింది కూడా బానే ఉంది. ఆ ల్యాండ్ పేరుకే ఉంది కానీ దానివల్ల సమస్యలే తప్ప ఏ ఉపయోగమూ లేదు. ఇందులో బలవంతమేమి లేదండి. 50 లక్షలు క్యాష్ ఇస్తామన్నా ఓకే, లేదా మేము ల్యాండ్ ఇస్తాము, మిగిలిన ముగ్గురికి నన్నే సెటిల్ చేయమన్నా ఓకే. నాకేం పర్లేదండి. ఇది అల్లుడిగా నా బాధ్యత, నేను చూసుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. చాయిస్ ఈజ్ యువర్స్. హరీష్, మీరడిగినట్టుగానే పెళ్లి టైంకి 50 లక్షలు నేను అడ్జస్ట్ చేస్తాను. ఈ ఫ్యామిలీ కోసం ఆర్యా సార్ ఎందుకింత చేస్తుండు? నాన్న సూర్య, ఉన్న పళంగా అంత డబ్బంటే ఎక్కడి నుంచి తెస్తావురా? మాటిచ్చే ముందు కొంచెం ఆలోచించి మాటివ్వాలి కదా. అమ్మా, దివ్య పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో మీరెవరూ వరీ కాకండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ బాబుగారు, మీరు సరే అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబు, ఈ విషయం మాట్లాడదామనే ఇక్కడ దాకా వచ్చాం. మీరు సరే అన్నారు. మేం పెళ్లి పనులు సంతోషంగా మొదలు పెట్టుకుంటాం. ఉంటామండి. మంచిదండి. వస్తామమ్మా. మంచిదండి, వస్తామండి. నమస్కారం. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? 50 లక్షలంటే 5 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? దివ్య, ఎందుకే ప్రతిదానికి గొడవ చేస్తావు? దాన్ని అడగని అమ్మా. మన తాహత ఏంటో తెలిసి కూడా అంత కట్నమిస్తానని ఎలా ఒప్పుకుంటాడు? రేపు వాళ్ళు అడిగినంత ఇవ్వకపోతే దాని బతుకు కూడా నా బతుకులాగే పుట్టింటికే అంకితం అవ్వాల్సొస్తుంది. ఇగో మధ్యలో మన ముచ్చట ఎందుకు తెస్తున్నావు? నేను అడిగితే 5 లక్షలు 10 లక్షలు అడుగుతా, 50 లక్షల కోటో నేనెందుకు అడుగుతా? ఏందమ్మా? మీరెవ్వరూ ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ డబ్బు నేను ఎలాగోలా అడ్జస్ట్ చేస్తాను. అది కాదు సూర్య, అంత డబ్బు ఇంత తక్కువ టైంలో మనం ఎలా ఏర్పాటు చేయగలం చెప్పు? వాళ్ళు అడిగినట్టుగా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకుంటే పోయేదేమో. అది అలా చెప్పు.
ఆ ల్యాండ్నే భాగాలు చేసి ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. నా పెళ్లితో పాటు అక్క జీవితం కూడా సెట్ అయ్యేది. ఉష చదువుకు కూడా సహాయపడేది. అది వదిలేసి దానికి బదులుగా డబ్బులిస్తానండం ఎంత తెలివి తక్కువ పనో మీ అందరికీ అర్థమవుతుందా? అక్క, అసలు అన్నయ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఎందుకలా గోల చేస్తున్నావు? ఉద్దేశమేముంది? డబ్బులిస్తానని నమ్మించి పెళ్లి టైంకి ల్యాండ్ పేపర్స్ తీసుకొని పారిపోతాడేమో. దివ్య, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనుడేనా? ఇగో నువ్వు ఎవరిని అంటున్నావో ఏమంటున్నావో జర సోంచాయించుకుని మాట్లాడు. నీ ముష్టి 50 లక్షలు అనుకో లెక్క అనుకున్నావు. ఇగో చిటికేస్తే వస్తాయి. ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినివ్వండి. మధ్యలో మీరు కలగజేసుకోవద్దు. మీరేంటండి అన్నీ తెలిసినట్లు అలా వెనకేసుకొస్తున్నారు? నాకు తెలియకపోవడం ఏందే పిచ్చి మొహం దాన. ఆయన గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించరాదు? చూడమ్మా, మన దగ్గర 10 రూపాయలుంటే అవి ఖర్చయ్యేంత వరకు దర్జాగా బ్రతికేయడం అదేం గొప్ప విషయం కాదు. ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు ఎలా చేయాలా అని ఆలోచించాలి. ఆ 100 నుంచే 1000 వస్తాయి, ఆ 1000 లక్షలవుతాయి. ఉన్న ల్యాండ్ని భాగాలు చేసి అమ్మేసుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పు? పైగా అది నువ్వు కష్టపడి సంపాదించింది. దాన్ని చేజార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే ల్యాండ్ ఇవ్వనని చెప్పాను. ఇకపోతే దివ్య పెళ్లి విషయంలో కానీ, జ్యోతి జీవితానికి కానీ, ఉష భవిష్యత్తుకు కానీ నేను ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. దయచేసి నన్ను నమ్మండి. ఓ నా కొడుకు గొప్ప, నా కొడుకు గొప్ప అని పెత్తనం ఇచ్చావు కదా, ఇప్పుడు చివరికి ఏం చేస్తాడో చూడు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.